బిర్యానీ. దానికోసం అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఖచ్చితంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా, భరిస్తా అని కూడా అంటారు దాన్ని. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అండి చాలామంది ఈక్వల్ క్వాంటిటీలో నూరుకుంటారు. అలా కాకుండా నేను చెప్పిన పద్ధతిలో చెయ్యండి. ఫస్ట్ అయితే ఒక వెడల్పాటి గిన్నె కావాలండి బిర్యానీకి ఎప్పుడైనా సరే. నేను ఇక్కడ 2 కేజీల చికెన్ వేశాను. ఇందులో జాయింట్లు కూడా వేశాను. ముందుగానే జాయింట్లన్నీ చక్కగా ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాను, మసాలా అంతా ముక్కకు బాగా పట్టడం కోసం. ఈ 2 కేజీల చికెన్లో ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు అండి, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ కసూరి మేథి. ఇవన్నీ వేసేసుకోవాలి చికెన్లో. గుర్తుపెట్టుకోండి, అల్లం వెల్లుల్లిపాయ ఎప్పుడైనా సరే అల్లం కేజీ తీసుకుంటే వెల్లుల్లిపాయ 1/2 కేజీ తీసుకుంటే సరిపోతుందండి. ఆ క్వాంటిటీలో నూరుకుంటే మీకు టేస్ట్ బాగుంటుంది. ఇందులో అంగుళం ముక్కలు చెక్క 5 తీసుకోవాలి, లవంగాలు 20 తీసుకోవాలి, యాలకులు 15, జాపత్రి పువ్వు, షాజీరా 1 స్పూను, ఒక 5 బిర్యానీ ఆకులు. నేను ఇప్పుడు 2 కేజీ చికెన్కి 2 కేజీ రైస్కి క్వాంటిటీ చెప్తున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కేజీ రైస్కి 100 గ్రామ్స్ వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 200 గ్రాములు వేస్తున్నానండి, ఎందుకంటే 2 కేజీలు చికెన్ తీసుకున్నాను కదా. 200 గ్రామ్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను, అంటే 4 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం 100 గ్రామ్స్ తీసుకున్నారనుకోండి, వెల్లుల్లిపాయ 50 గ్రాములు తీసుకోండి. ఈ కొలత అయితే కరెక్ట్గా ఉంటుందండి జింజర్ గార్లిక్ పేస్ట్ కోసం. ఇందులో పెద్ద కట్ట కొత్తిమీర, పెద్ద కట్ట పుదీనా తీసుకోవాలి. అదేవిధంగా 1/2 లీటర్ పెరుగు, చిక్కటి పెరుగు తీసుకోండి. నేను ఇక్కడ నిమ్మకాయలు కూడా పెద్ద సైజు నిమ్మకాయలు 2 తీసుకున్నానండి. పచ్చిమిర్చి 5 తీసుకున్నాను. ఆ 5 పచ్చిమిర్చి కూడా ఘాట్లు కానీ చీరటం కానీ ఏం లేదండి, ఆ పాళాన వేసేయాలి. కొత్తిమీర పుదీనా అనేది ఖచ్చితంగా కాడలు లేకుండా ఒలుచుకోండి. చాలామంది పుదీనాని కూడా చాకుతో కట్ చేసి వేస్తారు, అలా వేయకూడదండి. ముస్లిం స్పెషల్ ఏంటి అంటే అదేనండి, పర్ఫెక్ట్గా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక ఆ టేస్ట్ మీకు కూడా ఎగ్జాక్ట్గా వస్తుంది. చూసారు కదా, నిమ్మకాయలు కూడా గింజలు రాకుండా స్ట్రైనర్లో వేసుకుంటే మనకి గింజలు అనేవి రావు. ఈ విధంగా ఇవి చాలా పెద్ద సైజు నిమ్మకాయలు కాబట్టి 2 తీసుకున్నానండి. మీరు చిన్నవి తీసుకునేటట్టయితే 4 తీసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా నిమ్మరసం కూడా వేసేసి బాగా పిండుకోండి. ఇందులో ఫైనల్ టచ్ దాని హార్ట్ ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఇక్కడ నేను 1 కేజీ ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇందులో ఒక హాఫ్ అమౌంట్ వేసేస్తున్నాను. ఇది కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు, కానీ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఈ మసాలాలన్నీ ఆ ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకుంటున్నాను. మీరు ఎంత బాగా కలిపితే ఆ ముక్కకి అంత బాగా పడుతుందండి ఆ మసాలా అనేది. ఉప్పు కారాలు మీ టేస్ట్ అకార్డింగ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఈ విధంగా వేసి బాగా కలుపుకోండి. చికెన్ అనేది ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత బాగుంటుందండి. కనీసం 1 గంటన్నా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందులో ఫైనల్గా నేను ఆనియన్స్ వేయించిన తర్వాత మిగిలిన నూనె ఉంటుంది కదా, అది ఒక 200 ml ఆయిల్ వేసానండి. ఈ ఆయిల్ వేసి ఇంకొకసారి బాగా కలుపుకొని మనం దీన్ని మూత పెట్టేసి, నేను చెప్పాను కదా కనీసం 1 గంటన్నా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ గంట తర్వాత మనం రైస్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నేను రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను. నేను ఆల్రెడీ బియ్యం అనేది 1 గంట నానబెట్టి పక్కన పెట్టానండి, 2 కేజీలు బాస్మతి బియ్యం. ఇప్పుడు ఎసరు పోసుకొని పెద్ద దబరాలో అందులో 1 స్పూన్ షాజీరా, 10 యాలకులు, 10 లవంగాలు, 2 చెక్క, అదేవిధంగా 4 బిర్యానీ ఆకులు, 3 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల ఆయిల్, 1 నిమ్మకాయ పిండుకొని ఈ ఎసరుని బాగా మరిగించాలి. ఎసరు మరిగిన తర్వాత మాత్రమే బియ్యం వేయాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇదంతా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఈ ఎసరికి కొలత ఏమి ఉండదండి, నీళ్ళు ఎన్ని ఎక్కువైనా వేసుకోవచ్చు, ఎందుకంటే మనం వడగట్టేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఎసరు కూడా మరిగిపోయింది కదా, ఎసరు మరుగుతూ ఉండగా నేను బియ్యం అన్నీ వడగట్టేసి వేసుకుంటున్నాను. 2 కేజీల బాస్మతి బియ్యం 1 గంట ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒకసారి బాగా కలుపుకొని, ఇది 50% కుక్ అయితే సరిపోతుందండి. చాలామంది 70%, 80% అంటారు. 50% కుక్ చేసుకొని మనం ఇట్లాగా వడగట్టుకొని 1 లేయర్ వేయండి. అడుగునున్న లేయర్ కొంచెం ఎక్కువగా మనకి ఉడుకుతుంది కాబట్టి
ఒక్క లేయర్ వేసేసి ఆపండి. ఆపి ఒక్క 2 నిమిషాలు ఇంకాసేపు ఉడకనివ్వాలి ఆ రైస్ని ఆ దబ్రాలో. ఉడికిన తర్వాత అప్పుడు ఇంకో లేయర్ వేయాలి. ఎందుకంటే లేయర్కి తేడా అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే చికెన్లో కింద రిలీజ్ అయ్యే వాటర్తో కిందున్న రైస్ ఎక్కువ ఉడుకుతుంది. మనం ఒకేసారి వార్చుకొని ఇందులో వేసేసామంటే కిందున్న అన్నం గుజ్జుగా అయిపోతుంది, పైనున్న అన్నం పలుకుగా ఉంటుంది. 2 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక లేయర్ అంటే ఇంకొంత ఉడికింది రైస్ని, ఆ రైస్ని ఇంకొక లేయర్ లాగా వేస్తున్నాను నేను. వేసుకొని అదేవిధంగా ఇంకొక 2 నిమిషాలు ఉడికించండి. ఇంకొక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇంకో లేయర్ సేమ్ అదే విధంగా వాటర్లో నుంచి తీసేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా 3-4 లేయర్లు తీసి ఇట్లా వేసుకున్నామంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు రైస్ అంతా ఈక్వల్గా కుక్ అవటం అనేది జరుగుతుంది. మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది చాలా. ఇప్పుడు అంతా ఇట్లా వేసేసుకున్నాం కదా, ఇంక ఇక్కడికి రైస్ అంతా అయిపోయిందండి. ఇలా వేసుకొని మళ్ళీ దీనిపైన మనం కొంచెం నెయ్యి అది వేసుకొని ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం దబ్రా. పక్కన పెట్టేసుకొని ఈ రైస్ మీద నేను ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయిందండి. 1 కప్పు వాటర్ వేడి నీళ్ళు పోసుకోండి. నాకు మిస్ అయింది క్లిప్పు. దీంట్లో ఒక 100 గ్రామ్స్ నెయ్యి పైనుంచి వేసుకొని కొంచెం కొత్తిమీర, ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసుకొని వేయించిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా పైన చల్లుకొని కొంచెం ఫుడ్ కలర్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది ఆప్షన్ అండి, మీ ఇష్టం. కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని మూత పెట్టేసి దాని మీద ఏదన్నా ఒక బరువుది పెట్టండి, ఆవిరి అనేది బయటకు పోకుండా. ఇది హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క 10 నిమిషాలు పెట్టండి. ఆ 10 నిమిషాలు అయిన తర్వాత మన దగ్గర పాత పెనం ఏదో ఒకటి ఉంటుంది కదండి, ఆ పెనం పెట్టేసి ఆ పెనం మీద ఈ గిన్నె పెట్టాలి. అడుగు అనేది అప్పుడు మనకి ఇప్పుడు మందపాటి గిన్నెలు ఉండవు కదండి, అందుకని చెప్పేసి కంపల్సరిగా పెనం పెట్టుకోవాలి. ఈ పెనం పెట్టేసి పెనం మీద ఈ గిన్నె పెట్టండి. ఈ 10 నిమిషాల తర్వాత ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉడకాలండి. మనం హై ఫ్లేమ్ పెట్టామంటే కనుక కింద మాడిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 40 నిమిషాలు ఖచ్చితంగా లో ఫ్లేమ్లో దమ్ ఇవ్వాల్సిందేనండి. 40 నిమిషాలు ప్లస్ 10 నిమిషాలు హైలో పెట్టుకున్నాం కదా, దగ్గరగా 50 నిమిషాలు అంటే గంట ప్రాసెస్ అయితే దీనికి పడుతుందన్నమాట కుక్ అవటానికి. నాకు 50 నిమిషాలు అయిపోయింది. మూత తీసి చూస్తున్నాను. చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ మెతుకు అనేది పైన మెతుకు కూడా చక్కగా ఎంత మెత్తగా కుక్ అయిపోతుందో చూసారు కదా. ఈ విధంగా కుక్ అయిపోయింది. మనకి బిర్యానీ కూడా రెడీ అండి.